యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ 119వ కీర్తన నుండి దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పించాడు. ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యమును బట్టి మనం ఎంతగానో దేవుని ప్రేమించాలని, దేవుని ధర్మశాస్త్రము, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాట మానవ జీవితానికి ఎంత అవసరమో అనే విషయాలు మనం తెలుసుకున్నాం. 119వ కీర్తన 167, 168 వచనాలు ధ్యానం చేద్దాం. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రేమలు. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశములను, నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, మరొకసారి నీ ప్రియమైన స్వరం ద్వారా నీ ప్రజలందరితో మీరే మాట్లాడమని, నీ దివ్య సందేశాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. చూసారు, మరొకసారి చెప్తున్నారు, నీ శాసనములను బట్టి నేను ప్రవర్తిస్తున్నాను. అంటే దేవుని వాక్యమును బట్టి మన ప్రవర్తనను మార్చుకుంటూ ఉండాలి. దేవుని వాక్యానికి ఏదైతే దేవుడు చెప్తున్నాడో దాన్ని అనుసరిస్తూ మన ప్రవర్తన మార్చుకున్నప్పుడు మనం ఏమవుతామో తెలుసా? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణలము కాగలుగుతాము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:12 వచనంలో ఈ మాట్లాడాడు, మనం అందరం సంపూర్ణం కావాలి. ఎలాంటి సంపూర్ణత అంటే క్రీస్తుకు కలిగిన, ఆయనకు పరిపూర్ణమైన సమానమైన సంపూర్ణతను మనం పొందుకోవడం. అయితే అలా పొందుకోవడానికి మనకి అవసరమైంది ఏంటంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క శాసనములను బట్టి ప్రవర్తించే మనకి అటువంటి పరిపూర్ణత దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క వాక్యం అనే ఉలి చేత మనం చెక్కినప్పుడు దేవుడు మనల్ని మలుచుకొని సుందరమైన ఒక శిల్పములే, అందమైన ఒక శిల్పములే, విలువలేని రాతిని ఒక శిల్పములే మలిచి దానికి విలువనిస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తే మన ప్రవర్తనే సంపూర్ణంగా క్రీస్తుకు సమానమైన ఆ పరిపూర్ణమైన ఆ ప్రవర్తన దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది క్రీస్తులా ఉండాలని ఆశపడుతున్నారో, దేవుని శాసనములను ప్రేమించా, అవి నాకు ప్రీతికరములుగా ఉన్నాయని కీర్తనాకారుడు ఎలాగైతే చెప్తున్నాడో, మన జీవితానికి కూడా దేవుని యొక్క వాక్యము ప్రీతికరంగా ఉన్నప్పుడు, మన ప్రవర్తన మార్చుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు తప్పకుండా పరిపూర్ణులను కాగలుగుతాం. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశములను, నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి. నిజమే, మనం ఎలా నడుస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలాగా చూస్తున్నాం, ఎలా వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ మన నడక పడక అన్నీ కూడా ప్రభువుకు తెలుసు. ఆయనకి తెలియని ఇది ఏమీ మనలో లేదు. ఆయనకి దాచి మనం ఏమీ దాచుకోలేము, దాయలేము. చెప్పాలంటే ఆయనకి దూరంగా దాక్కోలేము. మనం అన్నీ ఎరిగిన వాడు, నేను చూస్తున్నవాడు. కాబట్టి మరి మనం ఆయనకి ఏం దాయగలం చెప్పండి? మన మార్గములన్నీ ఆయనకి తెలుసు. మనం ఎలా నడుస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, మన ఉద్దేశం ఏంటి, మన అంతరంగంలో కూడా మనం ఏమో ఆలోచిస్తున్నాము కూడా చెప్పాలంటే మనం ఇంకా ఆలోచనలోనికి రాకముందే ఆయనకి తెలిసిపోతాయి. కాబట్టి ఈ మాట అంటున్నాడు, నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశములను, నీ శాసనములను నేను అనుసరిస్తున్నాను. అవునండి,
దేవుడు మన దేవుడు ఎవరంటే చూస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు, హృదయం ఉన్న దేవుడు, చెవులున్న దేవుడు. ఆయన ఏదో మాట్లాడలేనివాడు కాదు. కాబట్టి ఆయన మనల్ని మాట్లాడే గుణాన్ని ఇచ్చాడు, మనకి మాట్లాడే శక్తిని ఇచ్చాడు, చూసే వాక్యాన్ని ఇచ్చాడు, వినే ధన్యతని ఇచ్చాడు, హృదయాన్ని ఇచ్చాడు, అవయవాలను ఇచ్చాడు. మనలో ఒక స్పందన ఉంది, ఆశ ఉంది. మనమేదో పుట్టి మరబొమ్మల్లాగా మనల్ని దేవుడు చేయలేదు. అలాగే మనల్ని చేసిన దేవుడు, ఆయనకు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన మనల్ని ఎరిగిన వాడు, మనల్ని సృజించిన సృష్టికర్త ఆయన. కాబట్టి ఆయన యొక్క ఉపదేశం వినటం, ఆయన శాసనములను అనుసరించి నడవటం అనేది మనకెంతో భాగ్యం, ఎంతో గొప్ప ధన్యత కలగజేస్తారు, ఎంతో గొప్ప జీవితాన్ని మనకిస్తుంది. అంతకంటే ధన్యత ఈ లోకంలో ఏది కూడా లేదు. ఈ లోకంలో నెమ్మది, శాంతి, సమాధానం అన్ని దేవుడిస్తాడు, ఆరోగ్యం దేవుడిస్తాడు. మన బుద్ధి బాగుంటే మన శరీరం కూడా అనారోగ్యాన్ని లేవి రావు, చక్కగా మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఆ దేవుని యొక్క మాటను మనం ప్రేమిద్దాం, దేవుని మాట ప్రకారం ఆయన ఆజ్ఞలకు లోపడతాం. పెట్టే దీవెనలు మన అందరికీ దేవుడు కలిగించుకుంటాక ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఎంత దివ్యమైన నీ వర్తమానం నాయన, నీ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు ప్రభువా. మేము నీ వాక్యానికి లోబడే తత్వాలు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం లావుబాబును, అలాగే కే గోపిని దేవుడు దీవించి, వీరిద్దరికీ మంచి ఆరోగ్యాలు దేవుడిచ్చి, మంచి జ్ఞానంతో దేవుడు నింపి, అన్ని విషయాల్లోనూ వీరిని, వీరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. హ్యాపీ బర్త్డే టు యూ లావుబాబు. హ్యాపీ బర్త్డే టు యూ గోపి. గాడ్ బ్లెస్ యూ.